నా అభిప్రాయం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు 2 ఊర్లలో తప్ప. అది కూడా మా ఏజెంట్‌లను కూర్చోనివ్వలేదు. మా ఓటర్స్‌ని ఓటేసుకోనీయకుండా 4 మిర్రర్స్ పగలగొట్టి అల్లరి చేశారు. ఎవరు చేశారక్క? అక్కడ వైసీపీ వాళ్ళేనండి. అచ్చివిల్లిలో చేశారు. అవునండి. ఇంకా ఇక్కడ ఏజెంట్‌లను కూర్చోనీయకుంటే ఎరిపల్లిలో పోయి ఏజెంట్‌లను కూర్చోపెట్టేసి వచ్చారు. ఇంకా ఎక్కడ ఇది ఏం జరగలేదు. చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. 30 ఏళ్ళ 40 ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా జరగడం. నా అభిప్రాయం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు 2 ఊర్లలో తప్ప. అది కూడా మా ఏజెంట్‌లను కూర్చోనివ్వలేదు. మా ఓటర్స్‌ని ఓటేసుకోనీయకుండా 4 మిర్రర్స్ పగలగొట్టి అల్లరి చేశారు. ఎవరు చేశారక్క? అక్కడ వైసీపీ వాళ్ళేనండి. అచ్చివిల్లిలో చేశారు. అవునండి. ఇంకా ఇక్కడ ఏజెంట్‌లను కూర్చోనీయకుంటే ఎరిపల్లిలో పోయి ఏజెంట్‌లను కూర్చోపెట్టేసి వచ్చారు. ఇంకా ఎక్కడ ఇది ఏం జరగలేదు. చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. 30 ఏళ్ళ 40 ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా జరగడం. నా అభిప్రాయం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు 2 ఊర్లలో తప్ప. అది కూడా మా ఏజెంట్‌లను కూర్చోనివ్వలేదు. మా ఓటర్స్‌ని ఓటేసుకోనీయకుండా 4 మిర్రర్స్ పగలగొట్టి అల్లరి చేశారు. ఎవరు చేశారక్క? అక్కడ వైసీపీ వాళ్ళేనండి. అచ్చివిల్లిలో చేశారు. అవునండి. ఇంకా ఇక్కడ ఏజెంట్‌లను కూర్చోనీయకుంటే ఎరిపల్లిలో పోయి ఏజెంట్‌లను కూర్చోపెట్టేసి వచ్చారు. ఇంకా ఎక్కడ ఇది ఏం జరగలేదు. చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. 30 ఏళ్ళ 40 ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా జరగడం. నా అభిప్రాయం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు 2 ఊర్లలో తప్ప. అది కూడా మా ఏజెంట్‌లను కూర్చోనివ్వలేదు. మా ఓటర్స్‌ని ఓటేసుకోనీయకుండా 4 మిర్రర్స్ పగలగొట్టి అల్లరి చేశారు. ఎవరు చేశారక్క? అక్కడ వైసీపీ వాళ్ళేనండి. అచ్చివిల్లిలో చేశారు. అవునండి. ఇంకా ఇక్కడ ఏజెంట్‌లను కూర్చోనీయకుంటే ఎరిపల్లిలో పోయి ఏజెంట్‌లను కూర్చోపెట్టేసి వచ్చారు. ఇంకా ఎక్కడ ఇది ఏం జరగలేదు. చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. 30 ఏళ్ళ 40 ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా జరగడం. నా అభిప్రాయం పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు 2 ఊర్లలో తప్ప. అది కూడా మా ఏజెంట్‌లను కూర్చోనివ్వలేదు. మా ఓటర్స్‌ని ఓటేసుకోనీయకుండా 4 మిర్రర్స్ పగలగొట్టి అల్లరి చేశారు. ఎవరు చేశారక్క? అక్కడ వైసీపీ వాళ్ళేనండి. అచ్చివిల్లిలో చేశారు. అవునండి. ఇంకా ఇక్కడ ఏజెంట్‌లను కూర్చోనీయకుంటే ఎరిపల్లిలో పోయి ఏజెంట్‌లను కూర్చోపెట్టేసి వచ్చారు. ఇంకా ఎక్కడ ఇది ఏం జరగలేదు. చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. 30 ఏళ్ళ 40 ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా జరగడం.